నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 23 జూలై 2026 గురువారం. ఇయాల బీఎస్‌ఈ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది. మార్కెట్లు మాత్రం గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ వచ్చి $96 ట్రేడ్ అవుతుంది. అది మెయిన్ న్యూస్. దాంతోటి మన మార్కెట్లు ఫాల్. గోల్డ్ వచ్చి మైనస్‌లోనే ట్రేడ్ అవుతుంది $23. 4129 ఉంది. ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సిల్వర్ వచ్చి -0.24 $60.06 ట్రేడ్ అవుతుంది. నిన్న ఎఫ్ఐఎల్ అమ్మిండ్రు, డిఐఎల్ అమ్మిండ్రు. ఎఫ్ఐఎల్ 819.20 కోట్లు, డిఐలు 418.26 కోట్లు. ఇద్దరు కనుక అమ్మితే మార్కెట్లు ఫాల్, ఇద్దరు కొంటే మార్కెట్లు పాజిటివ్. ఒకళ్ళు కొని ఒకళ్ళు అమ్మితే న్యూట్రల్ మార్కెట్. ఇకపోతే నిన్న మార్కెట్లు వచ్చి 715.06 పాయింట్లు మైనస్ బీఎస్ఈ సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి 191.46 మైనస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 708.55 మైనస్. ఇకపోతే న్యూస్లోకి వచ్చేటప్పటికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పెరిగింది 62%. సోనా బిఎల్డబ్ల్యూ జాయింట్ వెంచరు డెన్సోతో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ సిస్టమ్ అనమాట, అది జాయింట్ వెంచర్. ఐనాక్స్ గ్రీన్ వచ్చి ఫండ్ రైజింగ్ చేస్తుంది 600 కోట్లు. ఆజాద్ ఇంజనీరింగ్ డెలివరీ చేస్తుంది, ఫస్ట్ చేయటం జరిగింది ఏటీజీజీ ఇంజిన్ అనమాట, డిఓకి. ఇవి న్యూస్. మార్కెట్స్ అయితే ఫాల్ అయి ఉంటాయి. ఈ బ్రెంట్ ఆయిల్ తగినంత వరకు మార్కెట్లు డౌన్ ట్రెండే.